కుదిరితే రేపే సీఎం అవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. కానీ అలా అవ్వకుండా ఉండటానికి ఆయనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైన తప్పులు చేశాడు. అందులో ఒక 5 తప్పులు బ్లండర్ మిస్టేక్స్ కింద పరిణమించబడుతున్నాయి. రేపు 2029లో జగన్ ఓటమికి దాదాపుగా అవే కారణం అయ్యే రకంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారంగా, కొత్తగా వచ్చిన లెక్క ప్రకారంగా చూస్తే ఈ 5 తప్పుల మూలానే జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 10% ఓటింగ్ కూడా తగ్గిపోయింది అనేది కూడా ఒక విశ్లేషణ కనిపిస్తోంది. వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ఇమ్మీడియట్గా రేపంటే రేపే సీఎం అయిపోవాలనే కోరిక అయితే బలంగా ఉంది. ఆయన ప్రతిపక్షంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎప్పుడెప్పుడు మళ్ళీ నేను సీఎం అవుతానా అనే ఊహతోటే ఉన్నాడు. దానికోసంగా అనేక రకాలైన మాటలు మాట్లాడతాడు. దానికోసం చేసే పనుల్లో కూడా చాలా బ్లండర్ మిస్టేక్స్ కూడా చేస్తూ వస్తున్నాడు. అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా పార్టీలు, చాలామంది నాయకులు ఇలాంటి మాటలే మాట్లాడతారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే చేసాం, కానీ ఎందుకని ప్రజలు ఇలాంటి తప్పు చేశారో మాకే తెలియడం లేదు. అయితే ఏంది, ఇది ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ఈ 5 సంవత్సరాల పాటు వీళ్ళేం చేస్తారో మేము చూస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తారు. కానీ ఏదైనా ఒక అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం, కానీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏహ్యభావం పెరిగే విధంగా, వ్యతిరేకత పెరిగే విధంగా కృషి చేస్తూ ఉంటారు. దానికి గాను అవసరమైన అన్ని రకాల అస్త్రాలని వాడుకుంటారు. కాకపోతే ఊరందరిది ఒకటారైతే ఉలిపి కట్టది మరొక దారి అన్నట్టు వైసీపీ నాయకులది కానీ, జగన్మోహన్ రెడ్డిది కానీ మరొక దారి. వాళ్ళ ఈ ప్రతిపక్షంలో ఉండటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు అనేక రకాలుగా కూటమి నాయకుల మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిలో దాదాపుగా ఫాల్స్ వ్యాఖ్యలు ఎక్కువ ఉంటాయి. ఏ విషయాన్ని ఎత్తుకున్నా సరే అందులో వైసీపీ మార్క్ రాజకీయ అబద్ధం ఒకటి ఉంటుంది. దాన్ని ప్రజలకు ఎత్తు చూపిస్తే చాలు, ఈ అధికారంలో ఉన్న నాయకులు కానీ లేకపోతే ఈ పార్టీలు కానీ మనుగడ సాగించవచ్చు. అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. ఇది మొట్టమొదటి తప్పు. తప్పు జరిగితే ఎత్తి చూపించాలి. దాన్ని తప్పులాగా డైవర్ట్ చేసి అందులో లేని తప్పుని ఒక దాన్ని చూపిస్తూ ప్రజల ముందుకు వెళ్ళారనుకోండి, మరి ఆ పార్టీలు కూడా ఇందులో ఈ తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి తప్పు మాట మాట్లాడాడు, ఇదిగో వైసీపీ ఇంత తప్పుడు ప్రచారం చేస్తుంది అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఎలాంటివి మొట్టమొదట ఈ కూటమి ఈ ప్రజల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, వైసీపీ కార్యకర్తలను చంపేస్తుంది అని ఢిల్లీలో జంతర్ మంతర్లో డ్రామా కట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన ఈ సాయి కృష్ణ హత్య వరకు మొత్తం ఫాల్స్ ఎలిగేషన్సే ఉంటాయి. దాదాపుగా అందులో ఉన్న నిజాన్ని ప్రజలకు ఎత్తు చూపించి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటట్టు చేయరు. అందులో ఒక ఫాల్స్ ఉంటుంది. మొన్న సాయి కృష్ణ విషయంలో అయితే కాపు, ఇక అమరావతి విషయంలో అయితే కమ్మ, ఇట్లాగా కులాల కుంపట్లు రేపే విధంగా చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం గతంలో నేను ఇలాగనే చేయటం మూలాన కమ్మ డిఎస్పీలను ఇంకోటనో ఏదో గతంలో 2014-19 మధ్య ఇలాంటి దుష్ప్రచారం చేయటం మూలానే గెలిచాననే ఒక భావన ఆయనకుంది చూడండి. అందుకని ఆయన దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. ఇది ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ప్రతి అంశాన్ని ఎత్తు చూపించడం మొదలు పెడితే అది తిరిగి బూమరాంగ్ అయి మన దగ్గరికే వస్తుంది. ఆ దెబ్బ మనకి తిరిగి తగిలింది అనుకోండి, మనకి నష్టం అవుతుందా లేకపోతే మన వ్యతిరేక పార్టీలకి నష్టం అవుతుందా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నష్టపోతున్నాడు. మావిగా నన్నివ్వండి లేకపోతే మిగతా ఏ విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డికి తిరిగి రిటార్ట్ ఎదురైంది. భయంకరంగా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా తనే ముందుండి నడపాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటాడు. ప్రజల మధ్యకి వెళ్ళటానికి ఆయన ఈ రోజు కూడా ఏమి ఇష్టపడ్డాడు. ఇది రెండో బ్లండర్ మిస్టేక్. ఏ అంశం ఎత్తుకున్నా సరే ఆయన ముందు గబగబా మొదలు పెట్టేస్తాడు, దానికి ఫినిషింగ్ ఉండదు. నా ప్రజల్లో ఇదిగో ఈ ఫినిషింగు ఈ రకంగా అన్యాయం జరిగిపోయింది, నేను రేపు తిరిగి రాగానే దీన్ని ఇలా సరి చేస్తాను, సవరిస్తాను, ఇదేది ఉండదు. ఈ పీపీపీలతో మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, ఆరంభ సూరత్వం అన్నమాట. ఆల్రెడీ మనకి ఆంధ్రులకు పెట్టిందే పేరు. దాంతోపాటుగా ఇప్పుడు మానవ నైజం కూడా ఒకటి ఉంది.
ఆంధ్రులు ప్రారంభ సూర్యులు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా అలానే చేస్తాడు. విపరీతంగా స్టార్ట్ చేస్తాడు, దానికి ముగింపు ఏది లేకుండా ఆయన ఒక్కడే రాజకీయ ప్రభావం కోసమే తయారు చేసినట్టుగా కొన్ని మాటలు మాట్లాడేసి దాన్ని అక్కడితో వదిలేస్తాడు. దాని ఏ విషయము తేల్చడు. ఇక దాని గురించి మిర్చి రైతుల్ని కలవనివ్వండి, పొగాకు రైతుల్ని కలవనివ్వండి, మామిడి రైతుల్ని కలవనివ్వండి, ఏ అంశాన్నైనా సరే ఎత్తుకోవటం, సగంలో దాన్ని కాడి కింద పడేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. కాకపోతే ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆయనే ముందుండి నడిపిస్తాడు. ఏదైనా ఒక అంశం వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఏదైనా పార్టీలు రాజకీయ రంగు పొలమకూడదు. వాళ్ళు వెనకుండి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి ముందు ప్రజా సంఘాలతోటో వేరే వీళ్లతోటో దాన్ని మొదలుపెట్టించి వెనకుండి దాన్ని ముందుకు నడుపుతూ తీసుకెళ్తా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు. అర్జెంటుగా ఆయనకు రేపే సీఎం అయిపోవాలి, అందుకని ఆయన ఏది పడితే అది మాట్లాడేస్తుంటాడు. ఇది రెండో బ్లండర్ మిస్టేక్. ఏ విషయం మొదలుపెట్టినా దానికి ఫినిషింగ్ ఉండదు, అంత రాజకీయం కోసమే చేస్తున్నట్టుగా కనపడతా ఉంటుంది. ఇక మూడో అంశం వచ్చేటప్పటికి అమరావతి మీద గతంలో మనం చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని సవరించుకోవాలి, సరి చేసుకోవాలి. ఇదిగో నేను సవరించుకుంటున్నాను, నేను తెలియక తప్పు చేశాను, ఇప్పుడు నేను అలాంటి వాడిని కాదు, నేను మొత్తం మారిపోయాను అన్నట్టుగా ఒక కలర్ ఇవ్వాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో కానీ అలాంటి కలర్ ఏమి ఇవ్వాల. నేను వస్తే అమరావతి చస్తే ఉండదు, నేను మావిగనాన్ని కొత్త మామిడికాయ తీసుకొస్తాను అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి సుతరామ ఇష్టం లేదు అని ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ మాట్లాడుతున్న మాటలకి ఆయనే నెట్ట నిలువున ఆజ్యం పోసి మంట ఘనఘన మండేటట్టు చేస్తాడు. ఇంకా అమరావతి విషయంలో సాఫ్ట్ కార్నర్ తోటి ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని ఎలా అనిపిస్తుంటుంది? ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఈ కూటమి నాయకులు కూడా చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపించలేని స్టేటస్లో వైసీపీ ఉంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, ఇది 4వ అంశం అనుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కటే కాదు, ఆయన కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ కేసుల్లో ఇరుక్కొని లాక్కొని పీక్కుంటూ వాళ్ళు దాంట్లో సతమతం అవుతుంటే మిగతా కింది స్థాయి నాయకులు కూడా ఇప్పుడు కూటమి నాయకులు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించలేని స్టేటస్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు అదే తప్పు చేశారు. ఆ గతంలో ఆ తప్పు చేయడానికి వాళ్ళు ఎవరినైతే ఉపయోగించుకున్నారో ఇప్పుడు కూటమి నాయకులు కూడా వాళ్ళనే వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళతోటే పనులు జరిపించుకుంటా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు బ్లేమ్ చేయలేక స్తబ్దుగా ఉండిపోయారు. ఇలాంటివి క్షేత్రస్థాయిలో ఉన్న వీటన్నిటిని కూడా నాయకులు పెంచి పోషించే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చర్యలు తీసుకోలేకపోతున్నాడు. దీంతో వైసీపీ ఏం చేసినా సరే అది రాజకీయం కోసం చేస్తుంది. జగన్ మధ్యలోంచి వచ్చిన మాటనే వీళ్ళు మాట్లాడతారు తప్ప వీళ్ళకి సొంత ఆలోచన బుర్ర లేదన్నట్టుగా ఉంటుంది. ఈ 4వ అంశంలో కూడా వీళ్ళు భయంకరంగా బ్లండర్ మిస్టేక్ చేసినట్టే. ఇక 5వ అంశము, లాస్ట్ అండ్ ఫైనల్ అంశము, జగన్ ఓటింగ్ని పూర్తిగా తగ్గించేసింది బీజేపీ తోటి ఈయన ఉన్న సంబంధాలు. వాళ్ళతోటి అంతకాగటానికి చేసిన విపరీత ప్రయత్నాలు మొత్తం ఇప్పుడు మైనారిటీ వర్గాల్లో బెడిచి కొట్టేసి దాదాపుగా 5-6% ఓట్లు తగ్గిపోవడానికి కారణమై కూర్చున్నాయి. ఈ 5 అంశాలతోటి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10% ఓటింగ్ను కోల్పోయాడు అనేది కొత్తగా వస్తున్న అంచనా. ఇదే ఈరోజు కుండబద్దలు.